వాళ్ళ వల్లే. అవును, వాళ్ళ వలనే మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాము. లేకపోతే అసలు మేము ఇలా ఉండేవాళ్ళమే కాదు. మా నాశనానికి వాళ్ళే కారణం అని అనుకునే వాళ్ళని మీరు ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. కానీ నిజం ఏమిటంటే ఎవరి నాశనానికి ఎవ్వరూ కారణం కాదు. ఎవరికి వాళ్ళే వాళ్ళ జీవితాలను వాళ్ళ చేతులారా నాశనం చేసుకుంటారు. కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు, అసలు కష్టపడడానికి ఇష్టపడరు. మంచి చెప్పిన వాళ్ళందరూ భద్ర శత్రువుల్లాగా కనిపిస్తారు. ఆ టైంలో సోమరితనంగా తిరుగుతూ ఉంటారు. ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకు అర్థమైపోతుంది, ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళకు అసలు సొసైటీలో ఎటువంటి గుర్తింపు లేదు అని. అప్పుడు పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ వల్లే ఇలా అయ్యాను, వీళ్ళ వల్లే ఇలా అయ్యాను అని పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవ్వరి నాశనానికి కారణం కాదు. మీకంటూ ఒక గుర్తింపు, ఒక గౌరవం రాకుండా మీరు పాడయ్యారు అంటే అందుకు కారణం మీరే. మీలో ఒక టాలెంట్, పట్టుదల, నాకు ఒక గుర్తింపు రావాలి అన్న తపన ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నా మాటలు కఠినంగా ఉన్నా ఇదే నిజం.